నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే నా దగ్గర గేమింగ్ మౌస్ ఉందన్నమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే జెబ్రానిక్స్ వాళ్ళది, ఇది చూసుకోవచ్చు జెబ్రానిక్స్ వాళ్ళ కార్సైర్ మౌస్ అనమాట. సో ఈ మౌస్ పర్చేజ్ చేసుకొని 6 months అవుతుంది. సో దీనికి సంబంధించిన నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ ఏంటనేసి అయితే ఈ వీడియో చెప్తాను. చిన్న క్వశ్చన్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ సపోర్ట్. సో ఇక్కడ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఉంది, ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చెక్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒకటే మాట చెప్తాను, ఇక్కడ బ్రేడెడ్ కేబుల్ వస్తుంది, చాలా మంచిగా ఉంది, ఇప్పటికి ఏ ప్రాబ్లం రాలేదు. అండ్ ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉంది కదా, సో ఇది కూడా చాలా గట్టిది ఇచ్చారు. ఇవి రెండు ఆబ్వియస్గా గేమింగ్ మౌస్లో కనెక్టివ్గా వస్తాయి. అండ్ ఇక్కడ గాలి కోసం లేకపోతే వెంటిలేషన్ కోసం ఇక్కడ గ్రిల్స్ లాంటివి ఇచ్చారు అనమాట. అండ్ దాని తర్వాత బ్యాక్ సైడ్లో కూడా గ్రిల్స్ ఉన్నాయి బై, ఇక్కడ వెంటిలేషన్ కోసము. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు, RGB లైటింగ్ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి మోడ్స్కి ఇక్కడ సపరేట్ ఒక బటన్ ఇచ్చారు. దాంతో ఇది DPI బటన్ అనమాట. అండ్ మౌస్ వీల్ ఉంది, గ్రిప్ బాగుంది, ఇక్కడ గ్రిప్ కూడా చూసుకోవచ్చు, చాలా గ్రిప్ కూడా అంతా కూడా మంచిగా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ గేమింగ్ మౌస్ చూసుకుంటే మాత్రం స్పెషాలిటీ ఏంది అసలు, ఎందుకు తీసుకోవాలని అంటే బై సింపుల్ గేమ్ లేదు, ఇక్కడ ఇది డిటాచబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనం వేరే యాడ్ ఆన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాంటివి నాకు చాలా ఉన్నాయి, రెండు సైడ్లు అనమాట. ఇది లెఫ్ట్ సైడు అండ్ ఆల్సో దీని ఆపోజిట్ సైడ్ కూడా ఇవి పెట్టుకోవచ్చు. నేనేం చేసిన అంటే బై ఇట్లా నార్మల్గా నేను హ్యాండ్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ నా తంబుకి రెస్ట్ వచ్చేటట్టు, అండ్ ఇది తంబుకి అండ్ స్మాల్ ఫింగర్కి రెండింటికి రెస్టింగ్ వచ్చేటట్టు ఇక్కడ ఈ రెండు పెట్టుకున్నాను అనమాట క్లిప్స్. సో దానివల్ల ఎక్కువ ప్రెషర్ కూడా పడతలేదు, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎడిటింగ్లో కూడా నాకు మంచిగా వస్తుంది. కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే కారణము ఎక్కడుందో తెలియదు, కానీ హెవీగా గేమ్ ఆడినప్పుడు కానీ హెవీగా వర్క్ లోడ్ పడ్డప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది ఇది. సో ఒక్కోసారి USB తీసి పెడితే సరిపోతుంది, అంటే హెవీగా లైక్ 8 hours 9 hours యూజ్ చేసినప్పుడు ఒక ఇష్యూ అవుతుంది. మేబీ ఇక్కడ ఇష్యూ ఉందా, బోర్డులో ఇష్యూ ఉందా, లేకపోతే నేను యూజ్ చేసే USB హబ్లో ఇష్యూ ఉందా తెలియదు. కానీ హెవీగా 9 hours యూజ్ చేసినప్పుడు మాత్రం ఇది డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకో మంచి విషయం ఏంటంటే దీంట్లో RGBs ఏవైతే ఉన్నాయో మోడ్స్ పెట్టుకోవచ్చు, క్లిక్ చేసినప్పుడే బ్లింక్ అయ్యేటట్టు బాగుంది. RGBకి అయితే బాగుంది బై. అండ్ ఇక్కడ కస్టమైజేషన్ కోసమే తీసుకోమని అయితే అంటాను. మీకు చాలామందికి ఇక్కడ రెస్టింగ్ కోసం ఉండాల్సి వస్తుంది, అండ్ కొంతమందికి రెస్టింగ్ అవసరం ఉండదు. అండ్ ఆబ్వియస్గా ఇక్కడ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బటన్స్ గేమ్లు అయితే అంత యూస్ఫుల్ ఉండవు, కానీ బ్రౌజర్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి. సో అక్కడికైతే పెద్ద ఫరక్ ఏం పడకపోవచ్చు. ఓవరాల్గా మాత్రం వాల్యూ ఫర్ మనీయే. నేను తీసుకున్నప్పుడు 600 500 చేంజ్ ఉండే, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. నేను పోస్ట్ సపరేట్ ఇంకో వీడియో చేస్తాను, ప్రైస్ తగ్గిందా లేదా, దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయిందన్న, మంచి అప్డేట్ చేసినా నేను కొనుక్కుంటా అంటే ఇట్లా మీరు అమెజాన్లోకి కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫైనల్గా ఎలా అనిపించింది, వీడియో నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.